హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం 'రష్మిక మందాన' నటించిన 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీ రివ్యూ అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమా కాస్టింగ్ వచ్చేసరికి 'రష్మిక మందాన', 'దీక్షిత్ శెట్టి'. డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్. రాహుల్ రవీంద్రన్ ఇంతకుముందు 'చేలాసవ్' సినిమాతో నేషనల్ అవార్డ్ అయితే కొట్టాడు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమా తీసి ఫ్లాప్ అయితే చూసాడు. ఆ తర్వాత 6 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మరి సినిమా అయితే చేశాడు. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఫుల్ రివ్యూ అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సినిమా నవంబర్ 7థ్ అయితే వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. కానీ ఈ రోజైతే మనకి ప్రీమియర్స్ అయితే ఏయడం జరిగిందనమాట. సో, ప్రీమియర్స్ నుంచి చూసిన వాళ్ళు మాత్రమే ఈ రివ్యూలయితే పెడుతున్నారు. ప్రీమియర్స్ చూసి మాత్రమే ఈ రివ్యూ అయితే పెడుతున్నాను. సో, సినిమా అఫీషియల్‌గా నవంబర్ 7థ్ అయితే రిలీజ్ అవుతుంది. ఇక స్టోరీ విషయానికొస్తే ఒకే కాలేజీలో చదువుకున్న ఇద్దరు స్టూడెంట్స్ మధ్య లవ్ స్టోరీ ఇది. టైం గ్యాప్ తీసుకోకుండా చాలా తొందరగా లవ్ చేసుకునే వాళ్ళ గురించయితే ఈ సినిమా తీశారు. సో, ఈ సినిమాలో అంత టైం దొరకదనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనం అర్థం చేసుకోవడానికి టైం దొరకదనమాట. సో, ఒకవేళ అలా లవ్ చేసిన వాళ్ళు ఒకవేళ టాక్సిక్ అయ్యుంటే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా స్టోరీ. ఇందులో 'రష్మిక మందన్న' బాయ్ ఫ్రెండ్‌గా 'దీక్షిత్ శెట్టి' అయితే యాక్ట్ చేశాడనమాట. ఆయనది ఒక సైకో క్యారెక్టర్ అనమాట ఈ సినిమాలో. ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్. సినిమాలో 'దీక్షిత్ శెట్టి' క్యారెక్టర్ చాలా నెగెటివ్‌గా అయితే ఉంటుంది. సో, 'రష్మిక మందన్న' క్యారెక్టర్ మాత్రం కొంచెం ఇన్నోసెంట్‌గా అయితే ఉంటుంది. సో, వీరిద్దరి మధ్య లవ్ వర్కౌట్ అయిందా లేదా అనేది ఈ సినిమా. 'దీక్షిత్ శెట్టి' గారు పెట్టే కండిషన్స్‌కి అండ్ అతను పెట్టే ప్రెషర్‌కి 'రష్మిక మందన్న' ఎలా తట్టుకొని నిలబడింది. తర్వాత తాను ఎలా ఎక్స్‌ప్లోడ్ అయింది క్లైమాక్స్‌లో అనేది ఈ సినిమా. సో, క్లైమాక్స్ మాత్రం చాలా సూపర్‌గా వచ్చింది. ఇక రాహుల్ రవీంద్ర గారి డైరెక్షన్ విషయానికొస్తే చాలా సెన్సిటివ్ కథని చాలా మెచ్యూర్డ్‌గా చూపించాడు. అంటే మ్యూజిక్ కూడా చాలా వరకు స్టోరీ టెల్లింగ్ మ్యూజికే ఉంటుంది. ఎక్కువ శాతం పాటల్లో కూడా స్టోరీ అయితే వస్తూ ఉంటుంది. సో, సాంగ్స్ మనల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టవు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సాంగ్స్ అయితే మనకి ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లాగా అయితే ఉండవు. సినిమా వరకు సెటిల్‌గా నడుస్తూనే ఉంటుంది. సాంగ్స్ వస్తూనే ఉంటాయి. ఎక్కడ ఇబ్బంది పెట్టవు. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బావుంది. ఇక 'దీక్షిత్ శెట్టి' గారి పెర్ఫార్మన్స్ విషయానికొస్తే ఆయన యాక్టింగ్ చాలా బావుంది కానీ, అబ్బాయిలు బయట ఇంత క్రూయల్‌గా ఉంటారా అనే డౌట్ అయితే వస్తుందనమాట సినిమాలో. అంత మితిమీరిన యాక్టింగ్ అయితే ఉంది. ఇక ఈ సినిమాలో 'అను ఇమ్మానుయేల్' గారు ఒక గెస్ట్ రోల్ అయితే ప్లే చేశారు. ఆమె క్యారెక్టర్ కొంచెం సేపు ఉంటుంది. కానీ బావుంటుంది. క్యారెక్టర్‌కి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ చేసింది. సో, కానీ ఆ క్యారెక్టర్ లెంత్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఇక ఆ తర్వాత 'రోహిణి' గారు ఒక 5 మినిట్స్ వరకు ఉంటారు సినిమాలో. ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగా గుర్తుండిపోతుంది. అలాగే 'రావు రమేష్' గారి క్యారెక్టర్ బావుంటుంది. సినిమాలో యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్‌ని బట్టి వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. సినిమాకి ఇదొక ప్లస్ పాయింట్. ఇక క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ క్లైమాక్స్‌లో వచ్చే డైలాగ్స్ మాత్రం పిన్ టు పిన్ గుచ్చినట్లుగా ఉంటాయన్నమాట ఒక్కొక్క డైలాగు. డైలాగ్స్ మాత్రం బాగా పేలాయి. అలాగే క్లైమాక్స్‌లో 'రష్మిక' గారి పెర్ఫార్మన్స్ కూడా సినిమా మొత్తం ఒకలా ఉంటే, క్లైమాక్స్‌లో మాత్రం ఆమె పెర్ఫార్మన్స్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక నెగెటివ్ విషయానికొస్తే హీరో క్యారెక్టర్‌ని మరీ అతిగా చూపించారనిపిస్తుంది. మరి ఒక సైకోపాత్‌లాగా ఒక బాయ్ ఫ్రెండ్ మరి ఇలా బిహేవ్ చేస్తారా అనే విధంగా అయితే చూపించారు. అదొకటి మైనస్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇది పూర్తిగా గర్ల్స్ వైపుగా తీసిన సినిమాలాగా కనిపిస్తుందనమాట. ఓవరాల్‌గా ఈ సినిమా ప్రొడక్షన్ క్వాలిటీ బావుంది. మ్యూజిక్ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు బాగుంది. అండ్ యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్సు బాగుంది. నాకైతే ఈ సినిమా నచ్చింది. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5. సో, మీరు గనక ఈ సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.